కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి 3.5 దశాబ్దాలుగా తెలుగు తెరను మొక్కటం లేని మహారాజుగా ఏలుతున్న పేరు అది. కృషి పట్టుదల ప్రతిభ ఉంటే ఎంతటి సామాన్యుడైనా అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన వ్యక్తి చిరంజీవి. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఎదిగిన నేటికి ఆయన స్వయం కృషిని నమ్ముకున్నారు. డ్యాన్సులు ఫైట్లతో తెలుగు చిత్ర పరిశ్రమకు దూకుడును పరిచయం చేసి టాలీవుడ్కి తనే ఐకాన్గా మారారు. వరుస బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి తెలుగు సినిమా మార్కెట్ను స్థాయిని పెంచారు చిరు. ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. పోతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులు తెలుగు తెరను ఏలుతున్న సమయంలో అంటే 1978 సినిమాలోనికి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సెకండ్ హీరోగా, సహాయ నటుడిగా, విలన్గా ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిలదొక్కునే ప్రయత్నం చేశారు. 1983లో కోదండ రామిరెడ్డి దర్శకత్వం వచ్చిన ఖైదీతో చిరంజీవికి స్టార్డమ్, మాస్ ఇమేజ్ వచ్చింది. మెగాస్టార్ కెరీర్ను ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత పేర్కొంటారంటే ఈ సినిమా ఆయన జీవితంపై వేసిన ముద్రను అర్థం చేసుకోవచ్చు. ఖైదీ తర్వాత వెందిరిగా అవకాశం లేకుండా వరుస హిట్లతో ప్రపంచం సృష్టించారు చిరంజీవి. తొలి రోజుల్లో సుప్రీం హీరోగా అభిమానుల చేత పిలిపించుకునే చిరు మరణ మృదంగం నుంచి మెగాస్టార్గా మారారు. పసివాడ ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్స్ను తెలుగు వారికి పరిచయం చేశారు. భారతదేశంలో 1 కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడు చిరంజీవినే. దీంతో నాటి పత్రికలు మరియు మ్యాగజైన్స్ ఆయన్ను బిగ్గర్ దెన్ బిగ్ బి అంటూ కీర్తించాయి. 1999-2000 ఆర్థిక సంవత్సరం గాను అత్యధిక పన్ను చెల్లించినందుకు గాను చిరంజీవిని సమ్మాన్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఇకపోతే ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారతీయ నటుడు చిరంజీవి. ఘరానా మొగుడు 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. కెరీర్లో 4 నంది అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్తో మెగాస్టార్ను గౌరవించింది భారత ప్రభుత్వం. ఇకపోతే తనను ఎంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంకులతో పాటు రాజకీయాలకు వచ్చి తనకు చేతనైనంత ప్రజాసేవ చేశారు. ఎప్పటికీ సినీ కళాకారులు, సామాన్యులు కష్టాలు ఉంటే తక్షణం స్పందించి వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారు చిరంజీవి. మొన్న ఈ మధ్య వైనాడులో వరదల వల్ల నష్టపోయిన వారికి అండగా నిలిచి ఆయన తన కుమారుడు రామ్ చరణ్తో కలిసి సంయుక్తంగా ₹1 కోటి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు. 40 ఏళ్ల సినీ కెరీర్, 150కి పైగా సినిమాలు చేసి చిరంజీవి ఎన్ని కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆన్లైన్లో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి ఆస్తి విలువ 2000 కోట్లపై మాటే. ఒక్కొక్క సినిమాకి 40 నుంచి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే చిరంజీవి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారట. కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు, సొంతంగా ప్రైవేట్ జెట్తో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు కూడా ఉన్నాయి. వీటి విలువ 100 కోట్లు ఉంటాయని అంచనా. ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర్ అనేది సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా మరిన్ని సినిమాలు నటిస్తూ ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మన క్రిక్ ఫిల్మ్ తరపున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.